గురిలేని ప్రయాణం తిరిగి మనల్ని మొదలైంచేంతకే జరుస్తుంది. ఏవో జ్ఞాపకాలు అలా మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి, కానీ ఎందుకు అలా జరుగుతుందో మనకి అర్థం కాదు. అంగో అలా వెళ్తున్నాడే ఆడికి అర్థం కాదు. కథకి తొలి కదలిక కథనం అయితే ఆ కథనానికి అంతిమ మెలిక కథే అవుతుంది. ఎంతవరకు జరిగింది జరుగుతుంది, జరగబోయేది కూడా కథనం మాత్రమే. దీనికి కథ లేదు, దీంట్లో కథ వద్దు, అసలు ఇది కథే కాదే. నీ ప్రయాణం కథనం అయితే నీ గురి కథ అవుతుంది. ఇంతకుముందే నేను చెప్పా కదా, గురి లేని ప్రయాణం తిరిగి మనల్ని మొదలైంచేంతకే జరుగుతుంది. ఇంతవరకు చెప్పిన నిజమే కదా కాదా? అసలు ఇంతవరకు చూసి చేయాలి, కానీ వెళ్ళి ఎవడి పనులాడు చూసుకోండి.